ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. దాన్ని ఎప్పుడెప్పుడు ఇంట్లోంచి బయటికి తరిమేసే ఛాన్స్ వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. వచ్చిన ఈ అవకాశాన్ని వదులుకుంటాడా? అమ్మి, నువ్వు మామూలు దానివి కాదమ్మి. ముద్దుగా సంటి పిల్లాళ్ళ కల్మషం లేకుండా ఉండాల్సిన దర్శన్ని జనాల చేత నోటికొచ్చినట్టు తిట్టించే పరిస్థితికి తీసుకొచ్చుండావు. పాపం కుందెల్లా క్యూట్ గా ఉండాల్సిన పిల్లుణ్ణి తోడేలు మాదిరి ట్రాన్స్ఫారం చేసుండావు. దట్ ఈస్ అనన్య. చూడండి, మీరెంత కన్విన్సింగ్ గా మాట్లాడినా నేను కన్విన్స్ అవ్వను. సరే బాబు, నిజమేంటో తేలే వరకు, నా కూతురు తిరిగి వచ్చే వరకు నేను ఊరుకోను. అల్లుడివి కదా, పద్ధతిగా మాట్లాడడానికి వచ్చాను. కాని మీ పరిస్థితి హద్దు దాటిపోయింది. మీతో మీలా ఉంటేనే నాకు మర్యాదగా ఉంటుంది. ఏంటి బెదిరిస్తున్నావా? ఎదురిస్తున్నాను. నా కూతురు గురించి ఎంతవరకు పద్ధతిగా ఉన్నాను. ఇప్పుడు గనక నా కూతురికి ఏమన్నా అయిందని తెలిసిందో నీ అంతు చూస్తాను. జాగ్రత్త. చూసావా అమ్మా, చూసావా? ఇవి వీళ్ళ అసలైన క్యారెక్టర్స్. మంచిగా నటిస్తారు, ఒక లెవెల్ దాటగానే వీళ్ళేంటో మనకు బోధపడతారు. మాకు అర్థమైందమ్మా వీళ్ళేంటో. ఇంకా అర్థం కావాల్సింది నీకే. అమ్మా, భోజనం తీసుకొచ్చాను, రామ్మా తిందుగాని. రా. తినమ్మా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏమైంది తల్లి? ఓ, మీ వాళ్ళు గుర్తొస్తున్నారా? ఇలా నువ్వు లేదని చెప్పినా నీ మనసులో ఉన్న బాధని మాత్రం అబద్ధంగా మార్చలేవుగా. సరేలే, తినమ్మా. సరే. అమ్మా, నువ్వెవరో చెప్పమ్మా. నీ వాళ్ళెవరు, ఎక్కడుంటారు? వాళ్ల దగ్గరికి నేను నిన్ను చేరుస్తానమ్మా. చెప్పమ్మా. నీ వాళ్లతో ఏదైనా గొడవగాని పడి ఇలా బయటకొచ్చేశావా? నీ తరపున నేను మాట్లాడతాను తల్లి వాళ్లతో. నువ్వు ఒంటరిగా ఇలా బయటకొచ్చి బతకడం అంత మంచిది కాదమ్మా. పెద్దదానిగా, జీవితం విలువ తెలిసిందానిగా, నీ శ్రేయస్సు కోరేదానిగా నేను చెప్తున్నానమ్మా. అర్థం చేసుకో. బామ్మ, నన్ను క్షమించండి. మీరు నా గురించి ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పుకోలేని పరిస్థితి నాది. నాకిప్పుడు నువ్వు తప్ప ఆశ్రయం ఇచ్చేవాళ్లే లేరు, ఆదరించే వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. బావగారి సమస్యకి పరిష్కారం దొరికే వరకు నాకీ అజ్ఞాతవాసం తప్పదు.
అయ్యో భోజనం మీద నుంచి లేస్తావేంటి తల్లి? భోంచెయ్. ఏంటలా చూస్తున్నావ్? పెద్దదానిగా మనసు ఉండబట్టలేక ఏదో అన్నానమ్మా. తప్పుగా అనుకోకు తల్లి. తినమ్మా, తినమ్మా. అమ్మాయికి తన బాధలేవో మరొకరితో పంచుకోవడం ఇష్టం లేనట్టుగా ఉంది. గుండెల్లో దాగిన ఆ బాధ ఎంత సున్నితమో తన పరిస్థితి చూస్తేనే అర్థమవుతుంది. ఇంకెప్పుడు నీ గురించి ఏమీ అడగనమ్మా. నీకు తోడుగా ఈ బామ్మ ఉంది అనుకో. నీకెంతకాలం ఇక్కడ ఉండాలనిపిస్తుందో అంతవరకు ఉండు. నీ కష్టం తీరే వరకు ఈ ఇల్లు నీకు ఆశ్రయం ఇస్తుందమ్మా. తినమ్మా. ఎప్పుడు తిన్నావో ఏంటో, తిను. ఓకే అండి, నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ. ఏమండి, శరణ్య గురించి ఇప్పటి వరకు ఏ సమాచారం లేదండి. నాకేదో భయంగా ఉందండి. టెన్షన్ పడక ఆనంద. శరణ్య ఎక్కడున్నా సేఫ్ గానే ఉంటుంది. బీ పాజిటివ్. ఇన్స్పెక్టర్ గారు, మా శరణ్య గురించి ఏదైనా ఆచూకీ తెలిసిందా? ఆచూకీ అంటే మేడం, మీరిచ్చిన ఫోటో డీటెయిల్స్ని బట్టి అన్ని చోట్ల సీసీ ఫుటేజ్ని కూడా చెక్ చేశాం మేడం. బట్ ఏ ఇన్ఫర్మేషన్ లభించలేదు. అలాగే కొన్ని వేరు స్పాట్లలో సేమ్ ఏజ్ గ్రూప్ ఒక ముగ్గురు ఆడవాళ్ళ శవాలు గుర్తించారు. ఎస్ఐ గారు, తప్పదు మేడం, ఈ వైపు నుంచి కూడా మేము ఎంక్వైరీ చేయాలి కదా. ఆ 3 బాడీస్ గురించి ఏదైనా డీటెయిల్స్ కలెక్ట్ చేశారా? లేదు సార్, ఫేసులు కూడా గుర్తించడానికి కష్టంగా ఉంది. కాకపోతే అందులో మీరు చెప్పిన చీర ప్యాటర్న్ ఒకరితో మ్యాచ్ అవుతుంది. ఒకసారి మీరు మార్చురీకి వచ్చి చూసి గుర్తిస్తే బెటర్ ఏమో. అయ్యో భగవంతుడా! ఎస్ఐ గారు, ఏంటి మీరనేది? నా కోడలికి ఏమవదు.